హాయ్ స్టూడెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? అయితే అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. అయితే ఈరోజు మనం ఈ వీడియోలో నవోదయ రాస్తున్నటువంటి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఇందులో మనకి ఏంటంటే మ్యాథ్స్ అలాగే రీజనింగ్తో పాటు లాంగ్వేజ్ టెస్ట్. సో అయితే ఇంగ్లీష్ మీడియంలో అయితే ఇంగ్లీష్ ప్యాసేజెస్ ఉంటాయి, అలాగే తెలుగు మీడియం వాళ్ళకైతే తెలుగు ప్యాసేజెస్ అనేవి ఉంటాయి. అయితే ఈ వీడియోలో మనం ఏంటంటే ఈ ఇంగ్లీష్ ఆర్ తెలుగు ప్యాసేజెస్ని మనం ఎలా మంచి మార్క్స్ గెయిన్ చేయాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, సో నేను చెప్పే ఈ టిప్స్ మీరు కనుక పాటించినట్లయితే నవోదయ ఎగ్జామ్లో లాంగ్వేజ్ టెస్ట్లో మంచి మార్క్స్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇందులో మనకి ఏంటంటే 25 క్వశ్చన్లు అంటే 20 క్వశ్చన్లు ఉంటాయి. ఈ 20 క్వశ్చన్లకి గాను 25 మార్కులు పిల్లలు గెయిన్ చేయాల్సి ఉంటుంది. అయితే వీటిని సులభ పద్ధతిలో ఎలా ఆన్సర్స్ చేస్తే కరెక్ట్ ఆన్సర్స్ చేయగలరో మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అయితే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియోస్ అనేవి మన ఛానల్లో రావడం అనేది జరుగుతుంది. అయితే ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే, మనకి ప్యాసేజ్ అనేది ఇలా మనకు కనిపిస్తుంది. అయితే ఈ ప్యాసేజెస్లో మనం బాగా చదువుకొని క్వశ్చన్లో మనకి ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో ఆ క్వశ్చన్లో మొదటగా ఆపోజిట్ వర్డ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి మనకి రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ సేమ్ మీనింగ్స్ అంటే సిమిలర్ మీనింగ్స్ కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. మూడోది ఏంటంటే సూటబుల్ టైటిల్, మనకి ఏదైతే ప్యాసేజ్ ఇచ్చాడో దానికి సంబంధించినటువంటి టైటిల్ అంటే హెడ్డింగ్ని మనం పెట్టాల్సి ఉంటుంది. సో నాలుగో ధరకు వచ్చేసరికి మోరల్ అంటే స్టోరీని బాగా చదివి దాని తాలూకు మోరల్ని మనం తెలుసుకోవాలి. సో మోరల్ గురించి క్వశ్చన్స్ అడిగేటువంటి ఛాన్సెస్ కూడా ఇందులో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి నాట్ ఏ ఆపోజిట్ అంటే మనకి ఇందులో ఆపోజిట్ కాదు అని ఇవ్వడం జరుగుతుంది. ఆపోజిట్ కాదంటే మనం సేమ్ మీనింగ్ని అంటే సిమిలర్ మీనింగ్ని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి నాట్ ఏ సెనోనమ్ అంటే సెనోనమ్ కాదు అంటే ఏంటి, ఆపోజిట్ వర్డ్ అనేది మనం ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. అంటే మీకు క్వశ్చన్స్లో నాట్ అనేది కాదు అనేటువంటి ఆప్షన్ చూసుకుంటూ నెగిటివ్గా మనం ఆన్సర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి కరెక్ట్ ఆన్సర్ అంటే మనకి ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. ఆ కరెక్ట్ ఆన్సర్ని మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా కరెక్ట్ ఆన్సర్ ఏది అనేది మనం చెక్ చేసుకోవాల్సింది. నెక్స్ట్ వచ్చేసరికి నాట్ కరెక్ట్ ఆన్సర్ అంటే మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో అందులో ఒకటి కరెక్ట్ ఆన్సర్ అయితే కాదు, అది కూడా మనం నెగిటివ్లో ఉంటుంది కాబట్టి ఆ నెగిటివ్ ఆన్సర్ని మనం చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ప్యాసేజెస్కి రిలవెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ప్యాసేజ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క లైన్ కూడా మనం చదువుకుంటూ దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే మనం ప్రతి ఒక్క సెంటెన్స్ని కూడా చాలా జాగ్రత్తగా చదివి కిందన ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్ని అబ్జర్వ్ చేస్తూ ప్యాసేజ్ని కూడా అబ్జర్వ్ చేస్తూ మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా టిప్స్ అన్నీ ఫాలో అవుతాయి. నవోదయ ప్యాసేజ్ టెస్ట్లో మీరు మంచి మార్క్స్ సాధించి సీటు వచ్చేటువంటి అవకాశాన్ని పొందగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి.